మీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా. ఏ కష్టం ద్వారా, ఏ శ్రమను బట్టి మీరు దుఃఖిస్తున్నారో దేవుడు వాటి నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. మీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. మీ అవమానాన్ని తీసివేసి ఘనతను అనుగ్రహిస్తారు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ క్రీస్తు ప్రభువారి దగ్గరికి రాగా క్రీస్తు ప్రభువారు ఆమెను ముట్టి స్వస్థపరిచారు. ఆమె దుఃఖానికి సమాప్తం పలికారు. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందని, కానీ క్రీస్తు ప్రభువారు వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆమె దుఃఖానికి సమాప్తం కలిగింది అని ఆమె స్వస్థత పొందింది. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయుతో పడిన వ్యక్తిని క్రీస్తు ప్రభువారు స్వస్థపరచగా అతని దుఃఖానికి సమాప్తం కలిగింది. అబ్రహాము గారికి ఉన్న ఒకే ఒక్క దుఃఖం సంతానం లేకపోవడం. దేవుడు అబ్రహాము గారికి ఇస్సాకు అనే కుమారుడిని అనుగ్రహించి అతని దుఃఖానికి సమాప్తం పలికారు. హన్నా గారి జీవితంలో కూడా సంతానం కోసం ఆమె దేవునిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి సమూయేలు అనే కుమారుని అనుగ్రహించారు. ఆమె దుఃఖానికి సమాప్తం పలికారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో కష్టపడుతుంటే దేవుడు తన బాహుబలం చేత వారిని బయటికి తీసుకొచ్చి వారి దుఃఖానికి సమాప్తం పలికారు. ఒకవేళ మీ జీవితంలో కూడా అప్పుల విషయంలో కానీ, అనారోగ్య సమస్యలతో కానీ, గర్భఫల విషయంలో కానీ, లేదంటే ఇంకేదన్నా విషయంలో కానీ మీరు నలిగిపోతుంటే, దుఃఖపడుతుంటే క్రీస్తు ప్రభువారు మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తారని.